మనకి ఇప్పుడు మెయిన్గా చాలా మందిలో డౌట్స్ ఏంటంటే రీనల్ స్టోన్స్ గురించి చాలా డౌట్స్ ఉంటాయి. ఎలా వస్తాయి, ఎవరికి వస్తాయి, ఎందుకు, దానికి ఎలా ఏం చేయాలి ట్రీట్మెంట్. సో జనరల్గా స్టోన్స్ అనేటివి మన ఎపిడమాలజీ ప్రకారంగా ఎండలో పనిచేసే మగవారికి ఎక్కువ 13% మనం మేల్స్లో చూస్తాం. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు హాటర్ క్లైమేట్స్, పనిచేస్తూ ఉంటారు బయటలో, ఇళ్ళ బయట. సో నీళ్ళు సరిగా తాగకపోవడం, మినిమం 2.5 to 3 లీటర్స్ పర్ డే నీరు త్రాగాల్సిందే. సో ఇలా పనిచేసినప్పుడు ఇన్అడిక్వేట్గా వాటర్ తీసుకోవడము, తర్వాత చెమట ఎవరికైతే ఎక్కువ చెమట పడుతుంది, గనులలో పనిచేస్తారో ఇలాంటి వాళ్ళలో స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా కొంతమందిలో స్టోన్స్ ఇన్హరెంట్ డిజార్డర్స్ ఉంటాయి. ఇప్పుడు ఆక్సలోసిస్ అని కానీ, లేదంటే వేరే ఇప్పుడు ఎంజైమాటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి. వాళ్ళలో బై బర్త్ కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల స్టోన్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. లేదనుకుంటే కొంతమంది స్త్రీలలో మారు ఇన్ఫెక్షన్ రావడం వల్ల స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఈ స్టోన్స్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకి కొంతమందిలో నొప్పి, లేదనుకుంటే ఇదివరకు మనం అనుకున్నట్టు యూరిన్ తక్కువ కావడం, కొంతమందిలో మూత్రంలో రక్తం పడడం, ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ అవుతూ ఉంటారు. సో మనం స్టోన్స్ జనరల్గా రాకముందే మనం ఎలా ప్రివెంటివ్గా స్టోన్స్ రాకుండా ఏం చేయాలి, కరెక్ట్గా కావాల్సినన్ని వాటర్ తాగాలి. తర్వాతి యానిమల్ ప్రోటీన్, వీ నీడ్ టు అవాయిడ్ యానిమల్ ప్రోటీన్, మాంసం పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. చెట్ల నుంచి వచ్చే ప్రతి ఆహారము మంచిదే. తర్వాత ఉప్పు. సో ఎనీ కిడ్నీ ప్రాబ్లం రిలేటెడ్ ఈజ్ జనరలీ రిలేటెడ్ టు సాల్ట్. సో ఎంత ఎక్కువ సాల్ట్ తీసుకుంటామో, నార్మల్లీ మనకు కావాల్సిన సాల్ట్ అరౌండ్ 5 to 6 grams పర్ డే. ఇంతకంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే జనరల్లీ బ్లడ్ ప్రెషర్ పెరగడము, కిడ్నీ సంబంధించిన ఏదో ఒక ప్రాబ్లం ఎదురయ్యే సమస్య ఉంటుంది మనకి. సో సాల్ట్ తక్కువ, మాంసం అవాయిడ్ చేయడము, ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ మనం అన్నీ తీసుకొని మంచిగా వాటర్ తీసుకుంటే కిడ్నీ రిలేటెడ్ స్టోన్స్ అనేటివి చాలా తక్కువగా అవుతాయి. సో ఆల్రెడీ స్టోన్ ఫామ్ అయిపోయింది. సో అలాంటి పేషెంట్స్లో మనం ఏంటంటే కొందరిలో చిన్న స్టోన్స్ లెస్ దాన్ 5 mm అలా ఉంటే పడిపోతాయి. సో అలాంటి పడిపోయినప్పుడు వాటి స్టోన్ ఏంటి, దాని కాంపోనెంట్స్ ఏంటి అనేది మనం చూస్తాం, స్టోన్ అనాలిసిస్ అంటాం. అలాంటి స్టోన్ అనాలిసిస్ చేయించి, లేదంటే రక్తంలో కాల్షియం ఎలా ఉంది, వైటమిన్ డి ఎలా ఉంది, మూత్రంలో కాల్షియం ఎలా ఉంది, మెగ్నీషియం ఎలా ఉంది, సిట్రేట్ ఎలా ఉంది, ఇవన్నిటిని చూసి మనము ఏ స్టోన్ అనే ఒక నిర్ధారణకు వస్తే దానికి అనుగుణంగా మనకి ఏదైనా మందులు 1-2 మందులు ఉన్నాయి. సో వాటిని మనము ఇంకా స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఆ మందులు ఇవ్వగలం. నెఫ్రాలజిస్ట్ పరిధిలో ఇవి. సో ఆల్రెడీ స్టోన్ మోర్ దాన్ 7 mm ఉన్నాయి. కిడ్నీలో ఉన్నాయా, మరి యూరేటర్లో ఉన్నాయా, లేదంటే యూరినరీ బ్లాడర్లో ఉందా. సో డిపెండింగ్ ఆన్ ద స్టోన్ పొజిషన్, స్టోన్ మోర్ దాన్ 7 mm అలా ఉంది, మోర్ దాన్ 5 to 7 mm, అలాంటప్పుడు మూత్రంలో పడవు. సో ఆ స్టోన్స్ ఇన్ఫెక్షన్కి గురవచ్చు, లేదంటే వాపు రావచ్చు. ఇప్పుడు ఏదైనా స్టోన్ ఇక్కడ కింద మూత్రం వచ్చే దారిలో ఉంది, సో అక్కడ అడ్డంగా పడితే యూరిన్ అనేది అక్కడ అబ్స్ట్రక్ట్ వెనకాల కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం యూరాలజిస్ట్ని కన్సర్న్ అవుతే అది ఎలా తీయాలి, కింది నుంచి వెళ్ళి సిస్టోస్కోప్ ద్వారా స్టోన్ని తీయచ్చు, లేదు చాలా పెద్ద స్టోన్స్ ఉంటే ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది. సో ఇవి మెయిన్గా స్టోన్స్ని ఎలా ఐడెంటిఫై చేయగలము, ప్రివెన్షన్ చేయగలము అండ్ ట్రీట్మెంట్. సో స్టోన్స్ వల్ల చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది కిడ్నీస్ పైన. చిన్న స్టోన్స్ జనరల్గా పడిపోతూ ఉంటాయి. ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దెన్ 5 mm, 5 to 7 mm అనేటివి కొంచెం మెడికల్ ఎక్స్పల్షన్ థెరపీస్ ఉన్నాయి, దాని ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేయవచ్చు. లేదు ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 7 mm, డిపెండింగ్ ఆన్ ద సైట్, మనము యూరాలజిస్ట్ డాక్టర్ ప్రకారం సర్జరీ ఏదైతే సూటబుల్గా ఉంటుందో అది చేయాల్సి వస్తుంది. సో ఈ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్లీ మైక్రో ఇన్ఫెక్షన్. ఏదైతే స్టోన్ ఉందో ఆ స్టోన్ దగ్గర మైక్రో ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్ పెరిగి బ్లడ్లోకి ఎక్కే ప్రమాదం ఉంటుంది. సో ఆ స్టోన్స్
అలా జరిగినప్పుడు కిడ్నీ మీద కూడా కిడ్నీ యొక్క ఫంక్షన్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది జనరల్గా మనం ముందే ఏదైనా సిమ్టమ్స్ ఆఫ్ మూత్రంలో మంట, జ్వరము, లేదంటే రక్తం పడటం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం టెస్టులు చేసి దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు.